హాయ్ అండి. నిన్నటి వరకు 100 స్టిచెస్ హ్యాండ్ ఎంబ్రాయిడరీలో నేర్చుకున్నాం కదా. ఈరోజు 101 స్టిచ్ నుంచి నేర్పిస్తాను. ఇదేంటంటే నేను హ్యాండ్ ఎంబ్రాయిడరీ క్లాసెస్ కండక్ట్ చేసినప్పుడు నేర్పించిన స్టిచెస్ అనమాట. ఇందులో చాలా స్టిచెస్ ఉన్నాయి. నేను ఫస్ట్ 2 లైన్స్లోనే ఉన్నాను. ఇంకా చాలా నేర్పించాలి. అయితే ఒక్కొక్కటి నేర్పిస్తున్నాను. కొన్ని అయితే నేను కొంచెం అంటే 25 సంవత్సరాల క్రితంవి కదా, కొంచెం గుర్తు తెచ్చుకుంటూ నేర్పిస్తున్నాను అనమాట. అందుకే మధ్యలో యాడ్ చేయాల్సి వస్తుంది, సేమ్ స్టిచెస్ అయినా కూడా. అయితే నేను లాస్ట్ 2-3 క్లాసెస్ నుంచి కూడా ఈ చైన్ స్టిచెస్సే కదా నేర్పిస్తున్నాను. ఈరోజు కూడా చైన్ స్టిచ్లోనే కొన్ని రకాలు చూపిస్తానండి. ఇదేంటంటే తోరణం స్టిచ్ అనమాట. అంటే మనం కాడకుట్టు వేస్తూ చైన్ వేస్తాము. పైన గీతకి కాడకుట్టు వేస్తూ కింద గీత దగ్గరికి చైన్ వచ్చేలా వేస్తామన్నమాట. అది చూడడానికి తోరణంలా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇదేంటంటే ఎడ్జెస్లో కుట్టడానికి వాటికి పనిచేస్తుంది. ఏదైనా డ్రెస్కి వాటికిను ఎడ్జెస్ కుట్టడానికి. అలాగే మనము ఏదైనా ఫ్లవర్ కూడా కుట్టినప్పుడు ఉట్టి బార్డర్ లాగా కొంచెం పెద్ద రేకు కుట్టామనుకోండి, దాని చుట్టూ ఇది వెయ్యండి, చూడడానికి చాలా మంచి లుక్ వస్తుంది. వేసి లోపల ముద్ద కుట్టు కొట్టచ్చు. మీకు ఇంకా ముద్ద కుట్లు దాకా వెళ్ళలేదు, క్లాసెస్ 100 స్టిచెస్ అయిపోయి. కానీ ముద్ద కుట్లలో కూడా చాలా రకాలు ఉంటాయండి. అవన్నీ కూడా నేను నేర్పిస్తాను. ఇంకా ఏంటంటే ఒక్కొక్క దాంట్లోనే ఆ వేరియేషన్స్ అన్నీ నేర్పించేసరికి చాలా టైం పట్టేస్తుంది. క్లాస్కి నేను 5 స్టిచెస్ చొప్పున నేర్పిస్తున్నాను. ఇంకా అంతకంటే ఎక్కువ స్టిచెస్ నేర్పించలేకపోతున్నాను. యాక్చువల్ ఏంటంటే అవి మళ్ళీ తిరిగి ఎడిటింగ్ చేసుకోవడం, వాయిస్ ఇవ్వడం, మీకు అవన్నీ చెప్పడము, ఎక్స్ప్లెయిన్ చేయడము, వీటి వలన 5 స్టిచెస్ కన్నా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను రోజంతటికి కలిపి. అందుకని అయినా మీరు కూడా నెమ్మదిగానే నేర్చుకోండి. రోజుకి 5 స్టిచెస్ చొప్పున, ఎక్కడ మిస్ అవ్వకండి. ఇంకా ముందు క్లాసెస్ ఏమైనా మీరు మిస్ అయ్యి ఉంటే అవన్నీ కూడా చూడండి, చూసి నేర్చుకోండి. ఇవన్నీ ఏంటంటే ఈ స్టిచ్ కుట్టిన తర్వాత మధ్యలో మీకు గ్యాప్ కనిపిస్తుంది కదా, వాటి దగ్గర పూసలు, పొడవు పూసలు అలాంటివి ఇంట్రెస్ట్ అయిన వాళ్ళు పెట్టుకోవచ్చు. లేదంటే కుట్లే ఇంట్రెస్ట్ అండి అనుకున్న వాళ్ళు ముడి కుట్టులాగా, లేకపోతే ఆ మధ్యలో ఇంకా వేరే స్టిచ్ లాగా కుట్టుకోవచ్చు అనమాట, వేరే కలర్ మార్చి. ఇంకా దాన్ని బట్టి ఎన్ని డిజైన్స్ అయినా మార్చుకోవచ్చండి, దానికి ఏం పర్వాలేదు. ఇది విప్పుడు నాట్ చైన్ స్టిచ్ అండి. ఇదేంటంటే నేను మామూలుగా విప్పుడుకి మనం చైన్ స్టిచ్లు 2 గీతలు గీసేసుకుంటాం కదా, ఆ 2 చైన్లని కలుపుతూ ఒక నాట్ వేస్తాం అన్నమాట. చూడండి వీడియోలో చూపించిన విధంగా 2 గీతల మీద 2 వరుసల్లోని చైన్ స్టిచ్ కుట్టేసుకోండి ఫస్ట్. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. ఈ స్టిచ్చెస్ మీ వాళ్ళు ఎవరికైనా ఉపయోగపడతాయి, కుట్టుకుంటారు సరదాగా, ఇంట్రెస్ట్ వాళ్ళకి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో కొంచెం షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది. అలాగే నా వీడియో కొంచెం ఫార్వర్డ్ అవ్వడం వలన అందరూ చూస్తారు. కొంచెం ఇంకొంచెం ముందు ఇంకా ఎక్కువ స్టిచెస్ నేర్పించడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట. ఈ సమ్మర్లోని అందరికీ మంచి బెనిఫిట్ రావాలన్న ఉద్దేశంతో పిల్లలు సెల్ పట్టుకోకుండా చక్కగా టీవీలకి వాటికి ఉండిపోకుండా ఇలాగ ఏదైనా యాక్టివిటీ చేసుకుంటే ఆడపిల్లలకి మంచిదన్న ఉద్దేశంతో ఇవన్నీ నేర్పిస్తున్నాను అనమాట. ఇదిగో చూడండి, అటువైపు నుంచి ఆ చైన్ మధ్యలో నుంచి దారం తీసాను కదా, మళ్ళీ ఈ చైన్ మధ్యలో నుంచి దారం తీసి ఇలా ముడి వేసి కిందకి దించుతున్నాను అనమాట. ఇదేంటంటే 2 చైన్లు, అటువైపు చైన్ ఇటువైపు చైన్ ఎదురెదురుగా ఉండేలాగా కుట్టాలండి ముందు కుట్టినప్పుడే. అలా కుట్టినప్పుడే మనకి ఇది సులువు అవుతుంది ముడి వేయడం. 2 చుట్లైనా చుట్టచ్చు, లేదంటే 1 చుట్టు అయినా చుట్టచ్చు. ఎందుకంటే 2 చుట్లకి ముడి పడుతుంది, 1 చుట్టుకి కూడా ముడి పడిపోద్దండి, గట్టి ముడే పడిపోద్ది. దానివల్ల 1 చుట్టు అయినా పర్వాలేదు. అదిగోండి ఆ విధంగా. చాలా సింపుల్ అండి, కానీ చూడడానికి చాలా బాగుంటుంది. కలర్ మార్చి కొట్టాలండి. ఈ 2 చైన్స్ ఒక కలరు, ఇప్పుడు మనం వేస్తున్నది ఒక కలరు. అలా కుడితేనే చూడడానికి డిఫరెంట్గా చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట. మీకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా అడగండి, నేను తెలియజేస్తాను.
103వ కుట్టండి. కేబుల్ చైన్ స్టిచ్ అండి. కేబుల్ చైన్ జిగ్జాగ్ స్టిచ్ అనమాట. ఈ జిగ్జాగ్ స్టిచ్నే మనం కేబుల్ చైన్లా యూస్ చేసి కుడతాం. అయితే ఈ కేబుల్ చైన్కి మామూలు జిగ్జాగ్ స్టిచ్కి నండి, కేబుల్ చైన్ స్టిచ్కి స్టిక్ అయి ఉంటుందండి. మామూలు చైన్ స్టిచ్ అలా కాదు, కొంచెం మనం యూస్ చేస్తున్నాను సేపు కొద్దీ చైన్ లూజ్ అయిపోతుంది. ఈ కేబుల్ చైన్ చూడండి, మనం కేబుల్ చైన్ ఆల్రెడీ మీకు నేర్పించాను కదా, అదే విధంగా దారం తీయాలి. దాన్ని మనం ఏంటంటే ఇలాగా జిగ్జాగ్ లాగా కుట్టుకుంటూ వెళ్తామన్నమాట. చాలా సింపుల్ అండి. ఒక్కసారి ట్రై చేశారంటే చాలా సింపుల్గా వచ్చేస్తుంది. ఆ జిగ్జాగ్ లాగా కుట్టుకుంటూ వెళ్తాం కేబుల్ చైన్ని. ఈ సమ్మర్లోని నేను హ్యాండ్ ఎంబ్రాయిడరీతో పాటు ఫ్యాబ్రిక్ పెయింటింగ్, ఆరియా వర్క్, ఇంకా చాలా ఫ్రేమ్ వర్క్స్ అయితే చాలా వచ్చి అవన్నీ నేర్పిద్దాం అనుకున్నా. కానీ దీనికే నాకు క్లాస్కి 5 స్టిచ్చెస్ చొప్పున చెప్పుకునేసరికి అయిపోతుంది. నాకు తెలిసి ఇంకా 10-15 క్లాసులు పైనే అవుతుంది. ముందు హ్యాండ్ ఎంబ్రాయిడరీ కంప్లీట్ చేసేస్తే హ్యాండ్ ఎంబ్రాయిడరీలో కూడా నేను ఇంకా వీటిని డిజైన్స్కి ఎలా కుట్టచ్చు ఈ కుట్లన్నీ అన్నది కూడా చూపించాలనుకుంటున్నాను. ఇంకా టైం పట్టేలా ఉంది. ఏదేమైనా రోజుకి 5 స్టిచ్చెస్ అయితే నేను ఖచ్చితంగా నేర్పిస్తూనే ఉంటానండి. ఇది ఏంటంటే క్రౌడ్ చైన్ స్టిచ్ అండి. ఏంటంటే ముందు మనం దీనికి కొంచెం పెద్ద చైన్ వేసుకుందామండి. ఎందుకంటే చిన్న చైన్ మీద మనం కుట్టలేము, కొంచెం కష్టం అనిపిస్తుంది. చైన్ స్టిచ్ దానికి వేసుకున్నాక ఈ చైన్లోనే మళ్ళీ చిన్న చిన్న చైన్లు రౌండ్ అంతా కుట్టుకుంటూ వచ్చేయాలండి. అయితే మనం సూది ఇంకా మనం క్లాత్కి ఏమి చేయము, దారం చుట్టే కుట్టేస్తాం ఆ చైన్ని. క్లాత్ కింద నుంచి తీయాల్సిన అవసరం ఉండదు. ఒకే చైన్ చుట్టూ ఒకే చైన్కి ఆనుకొనే అదే చైన్కి రౌండ్గాను మళ్ళీ చైన్ అలా వేసుకుంటూ వెళ్ళిపోతాం అన్నమాట. ఎన్ని అయితే అన్ని ఫుల్ చైన్స్. చాలా స్టిచ్చెస్ అన్నీ మొత్తం హ్యాండ్ ఎంబ్రాయిడరీ 100% నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి నా ఛానల్ అయితే చాలా యూజ్ అవుతుందండి. లేదు ఏవో కొన్ని స్టిచ్చెస్ మెయిన్ స్టిచ్చెస్సే నేర్చుకుంటే చాలు అనుకుంటే మాత్రం అండి కొంచెం అంటే మధ్యలో చాలా స్టిచ్చెస్ కలవడం వల్ల మీరు తెలుసుకోలేకపోతారు. అయితే దానికోసం కూడా నేను మధ్యలో ఏంటంటే మెయిన్ స్టిచ్చెస్ అన్నిటికీ కలిపి ఒక వీడియో తప్పకుండా తయారు చేస్తాను. అలా అడిగే వాళ్ళు కొద్దిగా ఉంటారు, అంటే ఏదో పై స్టిచ్లు నేర్చుకున్న వాళ్ళు. కానీ ఏదైనా నేర్చుకుంటే 100% నేర్చుకోవాలన్న ఎఫెక్ట్ పెట్టాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఉంటారు, ఎక్కువే ఉంటారు. వాళ్ళ కోసం అయితే మాత్రం ఈ ఛానల్ చాలా యూజ్ అవుతుందండి. ఎందుకంటే 100% అన్ని స్టిచ్చెస్ కూడా నేర్పించే ప్రయత్నం చేస్తాను. మ్యాక్సిమం నాకు పేర్లు తెలిసిన వరకు కూడా నేను పేర్లు కూడా చెప్తాను. ఎక్కడో లాస్ట్కి వచ్చేసరికి కొన్ని పేర్లు తెలియకపోవచ్చు. మ్యాక్సిమం పేర్లు ఉన్నవే ఉంటాయండి అన్ని స్టిచ్చెస్కిను.
ఇంకా ఈ రోజుకి లాస్ట్ స్టిచ్ అండి ఇది. ఫెదర్ చైన్ స్టిచ్ ఏంటంటే మనం ఫెదర్ కుట్టేస్తామండి ముందు. కుట్టేసిన తర్వాత అప్పుడు మధ్యలోని చైన్ వస్తుంది అన్నమాట. ఆ చైన్ డిటాచ్డ్ చైన్ వస్తుంది. మీకు ఆల్రెడీ ఫెదర్ స్టిచ్ నేర్పించాను కదా. అలా కుట్టేసుకోండి. ఈ 4 గీతలు పెడతాం కదండి, 4 గీతల్లో మధ్య 2 గీతలు దగ్గరగా ఉండాలండి. మిగతా 2 ఇటువైపు గీతలు కొంచెం దూరంగా ఉండాలి. అప్పుడే ఫెదర్ స్టిచ్ కరెక్ట్గా వస్తుంది అన్నమాట. చూడండి, మధ్యలో చైన్ వస్తుంది. ఎంత లుక్ చాలా బాగుంటుందండి ఈ స్టిచ్. చాలా కళగా అనిపిస్తుంది అన్నమాట. అంతేనండి, 5 స్టిచ్లు అయ్యాయి. ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ధన్యవాదములండి.